అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి మేఘరాని. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే కిన్‌షిప్ మీద బిట్స్ చెప్పుకున్నాం. కిన్‌షిప్ మీద కొంచెం తక్కువ అడిగారనమాట గ్రూప్స్‌లో. బట్ మ్యారేజ్ మీద ఎక్కువ అడుగుతారు క్వెషన్స్ అనేవి. మ్యారేజ్ గాని, ట్రైబ్స్ గాని, వుమెన్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి. అవి గాని ఎక్కువ అడుగుతారనమాట. సోషల్ ఈవిల్స్ గాని. సో, మనం మ్యారేజ్ మీద ఫోకస్ ఎక్కువ చేద్దాం. మ్యారేజ్ గూడా నేను 3 పార్ట్స్ తీస్తున్నా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో, ఈ 3 పార్ట్స్‌ని చాలా డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోండి. బిట్స్ చేద్దాం. కిన్‌షిప్‌లా కాకుండా మ్యారేజ్‌లో కొన్ని ఎక్కువ బిట్స్ చేద్దాం. కొంచెం ఈజీ, మీడియం, హార్డ్ లెవెల్‌లో చేద్దాం. కిన్‌షిప్ మీద కొంచెం తక్కువ బిట్స్ అడిగారు కాబట్టి జస్ట్ బేసిక్‌గా వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి చెప్పాను అంతే మీకు. సో, మ్యారేజ్ ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్. బాగా ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంటుంది. మీరు మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయొచ్చు. మీరు ఒకసారి మ్యారేజ్ గురించి స్టార్ట్ చేసి ఒక 10 నిమిషాలు వినడం ఫినిష్ అయిందనుకోండి. నెక్స్ట్ ఏమొస్తది? 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 అని చెప్పి బాగా ఆతృతగా ఉంటారు. అంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట మ్యారేజ్ అనేది. సో, డోంట్ మిస్ మ్యారేజ్. డోంట్ మిస్ మ్యారేజ్ అంటే మీ లైఫ్‌లో గూడా. మ్యారేజ్ చేసుకోకుండా ఉండకండి. జస్ట్ కిడింగ్. సో, మ్యారేజ్. మ్యారేజ్ ఈస్ ఎ యూనివర్సల్ సోషల్ ఇన్‌స్టిట్యూషన్. ఎవ్రీ సొసైటీ హాస్ సమ్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్. అసలు మ్యారేజ్ అనేది సోషల్లీ యాక్సెప్టెడ్. సొసైటీ అనే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ లైఫ్‌లో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కనాలి, సమ్ నెక్స్ట్ ఉండాలి అని జెప్పేసి ఎక్స్‌పెక్ట్ జేస్తుంది సొసైటీ అనేది. ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క సొసైటీలో సమ్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. Definition of marriage. Marriage is a socially approved relationship between a men and women, or according to the laws of society, that allows them to live together as a husband and wife and form a family. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు పెళ్లి పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్‌షిప్స్ ఫేమస్ అయిపోయింది. ఏంటి అబ్బాయి, అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. వాళ్ళు గొడవ అవని, ఏమన్నా అవని విడిపోతారు. అది సోషల్లీ యాక్సెప్టెడా? కాదు. ఇప్పుడు లివింగ్ రిలేషన్‌షిప్స్‌ని నేనేం తప్పు పట్టలేదు. ఎవరిష్టం వాళ్ళది. ఉండేవాళ్ళుంటారు. నేనేం తప్పు పట్టడంలా. కానీ ఏంటి దట్ ఈస్ నాట్ సోషల్లీ యాక్సెప్టెడ్ గదా! ఇప్పుడు పెళ్లి గాకుండా ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్నారనుకోండి, సొసైటీ డిఫరెంట్‌గా చూస్తుంది. మ్యారేజ్ అంటే ఏంటి? ఒక మెన్, వుమెన్ కలిసి ఉండడానికి లైక్ వాళ్ళ ఫ్యామిలీ ఫార్మ్ చెయ్యడానికి సొసైటీ అనేది యాక్సెప్టెన్స్ ఇస్తుంది. పెళ్లి చేసుకున్నామనుకోండి, ఎక్కడైనా ఉండొచ్చు. మీరు, మీ హస్బెండ్ ఎక్కడైనా ఉండొచ్చు. సోషల్లీ ఏంటి యాక్సెప్టెడ్ రిలేషన్ అన్నమాట మ్యారేజ్ అనేది. అదే పెళ్లి లేకుండా ఉన్నామనుకోండి, అది సోషల్లీ నాట్ యాక్సెప్టెడ్ గదా! జనాలు గూడా చాలా చీప్‌గా చూస్తారన్నమాట. So it is a socially accepted relationship between a man and a woman that allows them live together as a husband and wife and form a family. సో, సోషల్లీ యాక్సెప్టెడ్ గాబట్టి పిల్లల్ని కనే ఛాన్స్ ఉంటుంది. అంటే పెళ్లి గాకుండా గూడా పిల్లల్ని కంటున్నారు. అది వేరే విషయం. ఇది వేరే విషయం అన్నమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు గిలిన్ అండ్ గిలిన్, మ్యారేజ్ ఇస్ ఎ సోషల్లీ అప్రూవ్డ్ వే ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ ఫ్యామిలీ ఫర్ రిప్రొడక్షన్. రిప్రొడక్షన్ ఇప్పుడు పెళ్లి గాకుండా గూడా పిల్లల్ని కంటున్నానన్నాను. కానీ ఏంటి, ఈ మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్‌లో మనం పార్టిసిపేట్ చేసుకొని, పెళ్లి చేసుకున్నాక పిల్లలు కంటే, అదొక సోషల్లీ యాక్సెప్టెడ్ అన్నమాట. మీ పిల్లలకి గాని, మీకు గాని రెస్పెక్ట్ ఉంటుంది. అదే ఏ పెళ్లి ఏం లేకుండా పిల్లలు అంటే రిప్రొడక్షన్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అప్పుడు ఏం ఉండదు. లైక్ దే ట్రీట్ యూ వెరీ చీప్. అంటే చెప్పకూడదు, అలా ట్రీట్ చేస్తారన్నమాట. So society accepts marriage because it helps people live together, have children, raise children, and continue the family. మ్యారేజ్‌ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది సొసైటీని? ఇద్దరు కలిసుంటారు. ఫ్యామిలీ కలుస్తుంది వాళ్ళ వల్ల. వాళ్ళకి పిల్లలు కలుగుతారు. వాళ్ళ సంతానం అనేది ముందుకెళ్తూ ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని పెంచుతారు. ఇప్పుడు పిల్లలుండి తరతరాలు ఎళ్తేనే గదా! మనకి ఏదైనా సాగేది. సో, కంటిన్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ ఉంటుందన్నమాట. సో, అందుకని మ్యారేజ్‌ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. సో, వై డిడ్ సొసైటీ క్రియేటెడ్ మ్యారేజ్? అసలు మ్యారేజ్‌ని ఎందుకు సొసైటీ క్రియేట్ జేసింది? మ్యారేజ్ వాస్ క్రియేటెడ్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ సెక్సువల్ రిలేషన్‌షిప్స్ ఇన్ ఏ సోషల్లీ యాక్సెప్టెడ్ అండ్ కల్చరల్లీ అప్రూవ్డ్ వే. మ్యారేజ్ అనేది ఎందుకుంది? ఇప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో మనం సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకోలేము. అంతే గదా! అట్లా ఎవరితో పడితే వాళ్ళతో పెట్టుకుంటా పోయినామనుకోండి, ఎయిడ్స్ వచ్చి మనం పైకి పోతామనమాట. అట్లా గాకుండా ఒక పర్సన్‌తో మనం ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటాం. మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్ ద్వారా. అలా ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నప్పుడు మనకి ఏ ఏ డిజైర్స్ అయినా అయ్యనియండి. ఎకనామికల్‌గా అవ్వనియండి, సెక్సువల్‌గా అవ్వనియండి, ఏ డిజైర్స్ అయినా ఉంటే వాళ్ళ ద్వారా మనం సోషల్లీ యాక్సెప్టెడ్ వేలో తీర్చుకుంటామనమాట. ఒక రైట్ వేలో తీర్చుకుంటామనమాట. అందుకని జెప్పేసి మ్యారేజ్ అనేది సొసైటీ క్రియేట్ చేసింది. సో, వితౌట్ మ్యారేజ్ దేర్ వుడ్ బి కన్‌ఫ్యూజన్ అబౌట్ ఫ్యామిలీ, ఇన్‌హెరిటెన్స్ అండ్ చైల్డ్ రైట్స్.
మ్యారేజ్ లేదనుకోండి, మ్యారేజ్ అనేదే లేదు, ఇన్స్టిట్యూషనే లేదు. ఎవరెవరినో పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరెవరితోనో పిల్లల్ని కంటున్నారు. వాళ్ళకున్న ప్రాపర్టీ ఎవరికెళ్తుంది? వాళ్ళ చైల్డ్ రైట్స్ ఇవంతా ఎక్కడికి ఇన్హెరిటెన్స్ ఎవరి ఫ్యామిలీ కిందకొస్తుంది? ఇవంతా లేదు గదా! ఒకవేళ మ్యారేజ్ అనేది ఉందనుకోండి, ఒక ఫ్యామిలీ అనేది ఫార్మ్ అవుతుంది. ప్రాపర్టీ అనేది ఇన్హెరిట్ అవుతుంది. మా పిల్లలు అనే ఒక ఇన్హెరిటెన్స్ ఉంటుంది. యాన్సెస్ట్రల్ డిసెంట్ అనేది బావుంటుంది. లీనియేజ్ బావుంటుంది. ఇవంతా బావుంటాయన్నమాట. సో, అందుకని జెప్పేసి సొసైటీ మ్యారేజ్ అనే కాన్సెప్ట్‌ని క్రియేట్ జేసింది. సో, ఫీచర్స్ ఆఫ్ మ్యారేజ్. ఫస్ట్ సోషల్లీ అప్రోచ్ చెప్పుకున్నాము. మ్యారేజ్ ఈస్ యాక్సెప్టెడ్ బై సొసైటీ. పెళ్లి చేసుకొని ఎళ్ళామనుకోండి మన హస్బెండ్‌తో ఎక్కడికైనా, ఎక్కడికెళ్ళినా గాని యాక్సెప్టెడ్ అది. పీపుల్ సెలబ్రేట్ మ్యారేజ్ పబ్లికల్లీ బికాస్ సొసైటీ రికగ్నైజ్ ఇట్. ఇప్పుడు ఎందుకు అంతమందిని పిలుచుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటాం మనం? మ్యారేజ్ అనేది రికగ్నైజ్ అవుతుందని. రేపు అటు తరాలు, ఇటు తరాలు అంటే లైక్ చాలా మంది చాలా గ్రాండ్‌గా వందల, వేల లక్షల మందిని పిలుచుకొనల్లా మ్యారేజ్ చేసుకుంటారు. ఎందుకు? టు రికగ్నైజ్ అంటే పీపుల్‌కి తెలుస్తుంది వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతున్నారు. సో, ఆ వేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. సో, దట్ ఈస్ సోషల్లీ యాక్సెప్టెడ్. కల్చరల్ ఇన్‌స్టిట్యూషన్. ఎవ్రీ రిలీజియన్ అండ్ కల్చర్ హాస్ ఇట్స్ ఓన్ మ్యారేజ్ కస్టమ్స్. ఇప్పుడు హిందూ మ్యారేజ్‌లో సమ్ కస్టమ్స్ ఉంటాయి. సమ్ రూల్స్ ఉంటాయి. క్రిస్టియన్ మ్యారేజ్‌లో సమ్ కస్టమ్స్ ఉంటాయి. సమ్ రూల్స్ ఉంటాయి. ట్రైబల్ మ్యారేజ్‌లో సమ్ కస్టమ్స్, సమ్ రూల్స్. అంటే ఇట్లా జరగాలి, అట్లా జరగాలి. అదొక కల్చరల్ ఇన్‌స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం 7 అడుగులెయ్యాలి, 3 ముళ్ళెయ్యాలి, జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి గదా! సో, అవన్నీ ఏంటి? ఒక రిలీజియన్ అండ్ కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయన్నమాట. సో, కల్చరల్ ఇన్‌స్టిట్యూషన్ మ్యారేజ్ అనేది. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌షిప్. Marriage allows a man and woman to legally and socially live together as husband and wife. సో, మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్ ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని లీగల్‌గా అండ్ ఆల్సో సోషల్లీ అందరి మధ్య కలిసి ఉండేదానికి ఛాన్స్ ఇస్తుందన్నమాట. సో, క్రియేట్స్ రైట్స్ అండ్ డ్యూటీస్. మ్యారేజ్ ఈస్ నాట్ ఓన్లీ ఎ సెరమనీ. ఏదో జస్ట్ ఫంక్షన్ గాదు మ్యారేజ్ అంటే. ఇట్ క్రియేట్స్ రెస్పాన్సిబిలిటీస్. ఇద్దరికి పెళ్లయిందనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ కేర్ ఈచ్ అదర్. సపోర్ట్ ఈచ్ అదర్. పిల్లల్ని కంటారు. వాళ్ళని రైజ్ చేయాలి. సో, షేర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్. ఫార్మేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెన్స్. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేస్తుంది. మ్యారేజ్ క్రియేట్స్ ఎ న్యూ ఫ్యామిలీ. ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ హౌస్ హోల్డ్. అంతే కదా! ఇప్పుడు నేను, మా ఆయన ఉన్నామనుకోండి. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఏదో జాబ్ చేస్తున్నాం. వేరే చోట ఉంటున్నాం. నేను, మా ఆయన మాత్రమే ఇప్పుడు హౌస్ హోల్డ్. తర్వాత మా దగ్గర నుంచి మా పిల్లలనే వాళ్ళొస్తారు. మా పిల్లల నుంచి వాళ్ళకి పెళ్ళిళ్ళైపోయి ఇలా ఇన్హెరిటెన్స్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే లైక్ ప్రాపర్టీ గాని, ఇన్హెరిటెన్స్ అయినా గాని, ఫ్యామిలీ ట్రీ అనేది మూవ్ అవుతుంది. సో, హౌస్ హోల్డ్ అనేది గ్రో అవుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ రెగ్యులేట్ సెక్చువల్ బిహేవియర్. మ్యారేజ్ కంట్రోల్స్ సెక్చువల్ రిలేషన్‌షిప్స్ ఇన్ ఎ సోషల్లీ యాక్సెప్టెడ్ మేనర్. దిస్ హెల్ప్స్ మెయింటైన్ సోషల్ ఆర్డర్. లైక్ పెళ్లయిందనుకోండి, ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌తోనే మేట్ అవుతారనమాట. సో, ఒక పర్సన్ ఇంకొక పర్సన్‌తోనే సంసారం చేస్తారు. అట్లా వేరే వేరే పర్సన్స్‌తో చేయటానికి ఉండదనమాట. సో, ఒక సోషల్ ఆర్డర్ అనేది ఉంటుందనమాట. సొసైటీ ఇలా ఉండాలి, సో, మంచిగా ఉండాలి అనే ఒక సోషల్ ఆర్డర్ అనేది ఉంటుందనమాట. అదే మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్ లేదనుకోండి, ఎవరెవరితోనే చేస్తారు. అప్పుడు డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. పైకి పోయే అవకాశం ఎక్కువుంటుందనమాట. నెక్స్ట్ రీప్రొడక్షన్. మ్యారేజ్ ప్రొవైడ్స్ ఎ సోషల్లీ యాక్సెప్టెడ్ వే టు హావ్ చిల్డ్రన్. సో, సోషల్లీ యాక్సెప్టెడ్ గదా! వాళ్ళ పెళ్లి ఇప్పుడు సోషల్లీ యాక్సెప్టెడ్. సో, వాళ్ళ బంధం అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో, రీప్రొడక్షన్ ప్రాసెస్ గూడా సోషల్లీ యాక్సెప్టెడ్ అనమాట. చిల్డ్రన్ బోర్న్ ఇన్ మ్యారేజ్ రిసీవ్ లీగల్ అండ్ సోషల్ రికగ్నైజేషన్. లీగల్ అనమాట. వాళ్ళకి లీగల్ స్టేటస్ ఉంటుంది. సోషల్లీ రికగ్నైజబుల్ పిల్లలనేవాళ్ళు. నెక్స్ట్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. పేరెంట్స్ టీచ్ చిల్డ్రన్ లాంగ్వేజ్, కల్చర్, వాల్యూ, మేనర్స్, డిసిప్లిన్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఇవన్నీ పిల్లలకి పేరెంట్స్ నేర్పిస్తారనమాట. అంటే సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏంది ఇదంతా. సో, దిస్ ఇస్ ద ప్రాసెస్ కాల్డ్ సోషలైజేషన్. నెక్స్ట్ గివ్ స్టేటస్ టు ద చిల్డ్రన్. మ్యారేజ్ గివ్స్ చిల్డ్రన్ ఫ్యామిలీ ఐడెంటిటీ, సర్‌నేమ్, ప్రాపర్టీ రైట్స్, సోషల్ స్టేటస్. మన పిల్లలు ఉంటుంది గదా! మనం పెళ్లి చేసుకున్నాం గాబట్టి లీగల్లీ. సో, మన పిల్లలు గాబట్టి మన పిల్లలకి ఫ్యామిలీ ఐడెంటిటీ. మా పిల్లలు, ఫ్యామిలీ ఐడెంటిటీ, సర్‌నేమ్ మా ఇంటి పేరు, మా ప్రాపర్టీ రైట్స్, మా ప్రాపర్టీ మా పిల్లలకెళ్తుంది. ఇలా అన్నమాట. మ్యారేజ్ అనే ఇన్‌స్టిట్యూషన్ ఇదిస్తుంది. నెక్స్ట్ ఎమోషనల్ సపోర్ట్. ఇన్ మోడర్న్ సొసైటీస్ మ్యారేజ్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ హావింగ్ చిల్డ్రన్. ఏదో పిల్లలు పుట్టించుకునే దానికే మ్యారేజ్ అనేది గాదు. సో, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ లవ్, కేర్, ఫ్రెండ్‌షిప్, ఎమోషనల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్, కంపానియన్‌షిప్.
ఒంటరిగా ఎంతకాలం బతుకుతారు చెప్పండి ఎవరైనా? కష్టం అది. మ్యారేజ్ అనేది మనకి చాలా అంటే ఒకవేళ కరెక్ట్ రిలేషన్‌షిప్ అయితేనే ఇవంతా ప్రొవైడ్ చేస్తది. ఒకవేళ మ్యారేజ్ అనేది రాంగ్ రిలేషన్‌షిప్ అయిందనుకోండి మన జీవితంలో, అంతకు మించి దరిద్రం అయితే ఏముండదు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. దేర్ ఆర్ మెయిన్‌లీ 3 ఫార్మ్స్. మోనోగామి, పాలిగామి, గ్రూప్ మ్యారేజ్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇవైతే ఖచ్చితంగా వినండి. మోనోగామి. వన్ మ్యారీస్ వన్ వుమన్ ఎట్ ఎ టైమ్. ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అన్నమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ అండ్ ఐడియల్ ఫార్మ్ ఆఫ్ మ్యారేజ్. ఎగ్జాంపుల్ రామ మ్యారేజ్ సీత ఓన్లీ. వన్ హస్బెండ్, వన్ వైఫ్, సోషల్లీ యాక్సెప్టెడ్. మోస్ట్ కామన్ వరల్డ్ వైడ్. మోస్ట్‌లీ ఇలానే జరుగుతుంది. ఒకేళ రీమ్యారేజ్ అనుకోండి. డివోర్స్ అయినా లేదంటే స్పౌస్ అంటే పార్ట్నర్ చనిపోయినా చేసుకునే అవకాశం ఉంటుంది. టైప్స్ ఆఫ్ మోనోగామి. సీరియల్ మోనోగామి అండ్ నాన్ సీరియల్ మోనోగామి. సీరియల్ మోనోగామి అంటే ఏంటంటే ఒకళ్ళు చనిపోయినా లేదంటే ఒకళ్ళకి డివోర్స్ అయినా ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవచ్చనమాట. దాన్ని సీరియల్ మోనోగామి. ఒకళ్ళనే చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉంది. ఆమెకి హస్బెండ్ ఉన్నారు. వాళ్ళ హస్బెండ్, ఆమె డివోర్స్ తీసుకున్నారు. మా ఫ్రెండ్ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. అంటే ఇంకొకళ్ళతో రిలేషన్‌లో ఉండొచ్చు. బట్ ఏంటి సోషల్లీ యాక్సెప్టెడ్ అలా అన్నమాట. నాన్ సీరియల్ మోనోగామి అంటే ఎ పర్సన్ రిమైన్స్ మ్యారీడ్ టు ద సేమ్ స్పౌస్ త్రూఔట్ లైఫ్. అంటే ఇంక పెళ్లి అంటే లైక్ ఇక్కడ పార్ట్నర్ అనేవాళ్ళు చనిపోయినా, డివోర్స్ అయినా ఇంక వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోరనమాట. ఇంక అంతే ఉండిపోతారు. నెక్స్ట్ పాలిగామి. వన్ పర్సన్ హాస్ మోర్ థాన్ వన్ స్పౌస్ ఎట్ ద సేమ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకామె 5గురు భర్తల్ని అంటే 5గురు పర్సన్స్‌ని పెళ్లి చేసుకొని 5గురు భర్తల్ని చేసుకుంది. లేదంటే ఒక ఆయన 5గురు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటారనమాట. ఇట్లా వస్తదనమాట పాలిగామి అంటే. దీంట్లో టైప్స్ ఉంటాయి మళ్ళీ. పాలియాండ్రీ, పాలిగిని. పాలియాండ్రీ అంటే ఏంటంటే వన్ వుమన్ మ్యారీస్ సెవెరల్ మెన్. ఒక ఆడపిల్ల చాలా మంది మెన్‌ని పెళ్లి చేసుకుంటుందనమాట. అసలెందుకు? ఎందుకంటే పోవర్టీ వల్ల గాని, లేదంటే హెవీ బ్రైడ్ ప్రైస్. బ్రైడ్ ప్రైస్ అంటే ఏంటంటే గ్రూమ్ ఉంటారు గదా! అబ్బాయి అనేవాళ్ళు అమ్మాయిలకి అంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి గిఫ్ట్ గాని, మనీ గాని ఇవ్వాలన్నమాట. ఒకవేళ వాళ్ళు ఎక్కువ ఇవ్వలేకున్నారనుకోండి, అప్పుడు ఉన్న బ్రదర్స్ అందరూ ఒక వైఫ్‌నే షేర్ చేసుకుంటారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. 50,00,000 ఇవ్వాలనుకోండి. అంటే ఆ అమ్మాయి వాళ్ళకి 50,00,000 ఇచ్చి నలుగురు బ్రదర్స్ ఉన్నారనుకోండి. నలుగురు బ్రదర్స్ ఆ అమ్మాయితోనే ఇంక చేస్తారనమాట కాపురం. ఇంకా ఆ అమ్మాయితోనే. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇవి పాలిగమి అన్ని చోట్ల జరగవు. కొన్ని చోట్లే జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. మోస్ట్‌లీ మోనోగామి ఉంటుంది. ఒకళ్ళని ఒకళ్ళే పెళ్లి చేసుకుంటారు. మోస్ట్‌లీ అదే ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడో రేర్ జరుగుతాయన్నమాట. ట్రైబ్స్ ప్రాక్టీసింగ్ పాలియాండ్రీ. టిబెటియన్స్, బహామాస్, సరోకా ట్రైబ్స్, టోడాస్, నయర్స్. ఎందుకు? ప్రాపర్టీ రీజన్. అమాంగ్ ద జోడో ట్రైబ్, పాలియాండ్రీ ప్రివెంటెడ్ డివిజన్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రదర్స్ హావింగ్ సెపరేట్ వైఫ్స్ అండ్ డివైడింగ్ ల్యాండ్ దే షేర్డ్ వన్ వైఫ్. ఇవ్వాలి గదా! మగ ఆయన ఆడవాళ్ళకి ఇవ్వాలి. దీని ప్రకారం. ఇవ్వాలి కాబట్టి ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కళ్ళని పెళ్లి చేసుకున్నారనుకోండి, ప్రాపర్టీ డివైడ్ అయిపోద్ది. అదే నలుగురు ఆ ఆడామెకే ఇచ్చేసారనుకోండి, నలుగురు ఆమెతోనే ఉంటారు. ఆ ప్రాపర్టీ కూడా డివైడ్ అవ్వదన్నమాట. అందుకని. నెక్స్ట్ టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ పాలియాండ్రీ. ఫస్ట్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. సెవరల్ బ్రదర్స్ మ్యారీ ద సేమ్ వుమన్. అంటే బ్రదర్స్ చెప్పాను గదా! నలుగురు బ్రదర్స్ ఒకే వుమన్‌ని చేసుకోవడం. అందరూ హస్బెండ్స్ అవుతారు. అంటే అక్కడ ఉన్న బ్రదర్స్ అందరూ హస్బెండ్స్ అవుతారు. ఇది మోస్ట్‌లీ ఎక్కడ అంటే ఆహ్, కాస్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్‌లో ఉన్న కాస్ట్‌లో ఎక్కువ జరుగుతుందన్నమాట. వైఫ్ స్పెండ్స్ టైమ్ విత్ ఈచ్ హస్బెండ్. ప్రతి ఒక్కరితో టైమ్ స్పెండ్ చేస్తుంది. నెక్స్ట్ నాన్ ఫ్రాటర్నల్ పాలియాండ్రీ. అంటే ఏంటి? ఒక వుమన్ చాలా మందిని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఏంటి వాళ్ళు బ్రదర్స్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ అను అనే అమ్మాయి ఉందనుకోండి. ఆ అమ్మాయి ఒకళ్ళని పెళ్లి చేసుకుందనుకోండి. ఇంకొకళ్ళని పెళ్లి అంటే వాళ్ళ బ్రదర్ గాకుండా ఇంకో అబ్బాయిని చేసుకోవడం. అట్లా అన్నమాట. నెక్స్ట్ పాలిగిని.
ఇక్కడ ఏంటంటే 1 మ్యాన్ మ్యారీస్ మోర్ దెన్ 1 ఉమెన్. గిని అంటే ఏంటంటే మ్యాన్ వేరే అంటే ఎక్కువ మంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం. గ్యామీ అంటే ఏంటి? పాలిగామీ అంటే ఏంటంటే ఒక ఆడామ ఎక్కువ మంది మగాళ్ళని పెళ్లి చేసుకోవడం. గిని అంటే ఒక మగ వ్యక్తి ఎక్కువ మంది ఆడాళ్ళని పెళ్లి చేసుకోవడం. ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు కొంచెం బాగా అర్థం చేసుకుంటారని. ఒకవేళ ఇప్పుడు అర్థం కాకపోయినా ఒక 2, 3 సార్లు వినండి. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. మీకు బాగా అర్థమవుతుంది. ఈ పాలిగిని అనేది మోస్ట్ కామన్ అండ్ పాలియాండ్రీ. 1 హస్బెండ్ ప్లస్ 3 వైఫ్స్. ఫౌండ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. పర్మిటెడ్ అమాంగ్ ముస్లిమ్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటుంది మళ్ళీ. ఫస్ట్ వన్ ఈస్ సరోరల్ పాలిగిని. లైక్ వైఫ్స్ ఇద్దరు సిస్టర్స్ అయి ఉంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటారనమాట. నాన్ సరోరల్ పాలిగిని అంటే వైఫ్స్ అనే వాళ్ళు సిస్టర్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అజాత శత్రు ఉన్నారు. ఆయన ఏంటి ఎవరెవరినో అంటే లైక్ క్వీన్స్ రకరకాల క్వీన్స్ పెళ్లి చేసుకుంటాడు అనమాట. అంటే వాళ్ళందరూ సిస్టర్సా? కాదు. దాన్ని మనం నాన్ సరోరల్ పాలిగిని అంటారు అనమాట. నెక్స్ట్ గ్రూప్ మ్యారేజ్. 2 ఆర్ మోర్ మెన్ మ్యారీ 2 ఆర్ మోర్ ఉమెన్. అంటే ఇద్దరు ఆర్ ముగ్గురు అని కాదు. చాలా మందిని పెళ్లి చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 మెంబర్స్ ని పెళ్లి చేసుకున్నారు అనుకోండి. అంటే మొత్తం 12 మెంబర్స్ అనమాట. ఆ 12 మెంబర్స్ రీప్రొడక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతారు అనమాట. అంటే 1 to 1 కాదు అక్కడ. ఆ 12 మెంబర్స్ తో ఉంటారనమాట. అట్లా సేమ్ దగ్గర ఉంటారు. ఇది చాలా రేర్. ఇదైతే వరస్ట్ ఫార్మ్ బికాస్ ఇట్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ ఇన్ సెక్చువల్ రిలేషన్షిప్స్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ మ్యారేజ్ విత్ ఏ ప్రిఫర్డ్ రిలేటివ్ అకార్డింగ్ టు ద కస్టమ్స్ ఆఫ్ ద సొసైటీ. అంటే మనం ప్రిఫర్ చేస్తాం అనమాట. వీళ్ళని పెళ్లి చేసుకోమని ప్రిఫర్ చేస్తాం. దాన్ని ప్రిఫర్డ్ మ్యారేజ్ అంటాం అనమాట. 2 టైప్స్ ఉంటాయి దీంట్లో కూడా. దీంట్లో ఏంటంటే లేవరేట్ మ్యారేజ్, సరోరేట్ మ్యారేజ్. లేవరేట్ అంటే దేవర్ వివాహాన్ని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ చనిపోయారే అనుకోండి. విడో ఉంటారు కదా వాళ్ళ ఆవిడ ఏంటంటే హస్బెండ్ బ్రదర్ ని పెళ్లి చేసుకుంటారు. లేవరేట్ మ్యారేజ్ అంటాం. ఈ మోస్ట్లీ ఎక్కడ చూస్తామంటే గోండ్, ముండా, ఓరియన్ ట్రైబ్స్ వీటిలో చూస్తాం మనం. ముండా ట్రైబ్స్. సరోరేట్ మ్యారేజ్ వైఫ్ చనిపోయింది అనుకోండి, వాళ్ళ సిస్టర్ ని పెళ్లి చేసుకోవడం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్ 1. పార్ట్ 1 ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి మళ్ళీ వినండి. ఎందుకంటే ఈ టర్మ్స్ అనేవి పాలిగిని, పాలిగామీ, మళ్ళా ప్రిఫరెన్షియల్ మ్యారేజ్ లో 2 టైప్స్, మళ్ళా పైన మనకి పాలిగినీలో 2 టైప్స్, ఇవంటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఓకే, కన్ఫ్యూజింగ్ లేవనుకోండి ఓకే. కన్ఫ్యూజింగ్ గా ఉందంటే ఖచ్చితంగా మళ్ళీ వినండి. సో నెక్స్ట్ రేపు మీకు పార్ట్ 2 చెప్తా. అంతా ఒకేసారి చెప్పుకున్నాం అనుకోండి ఉన్నది మొత్తం ఎగిరిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఓకేనా. రేపు పార్ట్ 2తో మేము ముందుకు వచ్చేస్తా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నోట్స్ రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్స్ తీయండి. ఒకవేళ పీడిఎఫ్ కావాలి అంటే పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తా. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.